అందరికీ నమస్కారం అండి. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మనం ఏ దేవుని కూడా వరుస పెట్టి చనువుగా పిలువము. సూర్యమామ, ఇంద్రమామ అని పిలువము. అదే చంద్రుని చందమామ అని పిలుచుకుంటాం. కారణం ఏంటంటే చంద్రుడు లక్ష్మీదేవికి స్వయన అన్నయ్య. లక్ష్మీదేవి లోకాలకు తల్లి కాబట్టి చంద్రుడిని మామ అని పిలుచుకుంటాం. మనం పూజించే దేవతలందరికీ దగ్గర బంధువు అవుతాడు ఈ చంద్రుడు. పరమేశ్వరుని సంబంధించిన జ్యోతిర్లింగాల్లో మొదటి సోమనాథేశ్వరాలయం. సోముడు అనగా చంద్రుడు. జ్యోతిర్లింగాలలో మొదటి జ్యోతిర్లింగం కూడా ఈ చంద్రుడి పేరు మీదుగానే ఉంది. పరమేశ్వరుడు హలహలం తాగినప్పుడు ఆ పరమేశ్వరుని జుటాజుటంలో ఉండి తనని రక్షించిన కారణంగా ఆ పరమేశ్వరుడు చంద్రుని పేరు మీదుగా చంద్రశేఖరుడు అని పిలిపించుకుంటున్నాడు. దక్ష ప్రజాపతి 27 మంది కూతుర్లను ఇచ్చి చంద్రునికి వివాహం చేస్తాడు. ఆ కారణంగా సతీదేవికి చంద్రుడు బావ అవుతాడు. ఆ చంద్రశేఖరుడు తోడలుడు అవుతాడు. దక్ష ప్రజాపతి 27 మంది కూతుర్లలో రోహిణి అంటే చంద్రునికి ఎక్కువ ఇష్టం. మమ్మల్ని పట్టించుకోవట్లేదని అక్కయ్య అంటే ఎక్కువ ఇష్టం అనేసి 27 మంది కూతుర్లు వెళ్ళి దక్ష ప్రజాపతికి ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పుడు కోపంతో దక్ష ప్రజాపతి చంద్రుని మరణించమని శపిస్తాడు. తన అక్కయ్యలందరూ బాధపడుతుంటే చూడలేక సతీదేవి మార్కండేయ మహర్షి దగ్గరికి వెళ్ళి శరణు వేడుకుంటుంది. అప్పుడు మార్కండేయ మహర్షి సతీదేవి చెవిలో మంత్రోపదేశం చేస్తాడు. అదే మృత్యుంజయ మంత్రం. ఓం త్రయంబకం యజమహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఆ మంత్రోపదేశం సతీదేవి చంద్రుని చెవిలో చెప్తుంది. అప్పుడు వెంటనే లేచి కూర్చుంటాడు చంద్రుడు. చంద్రుడు లేచి కూర్చోగానే శివుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి దక్ష ప్రజాపతి శాపం ఊరికే పోదని అమావాస్య తిథి తెల్లారి నుండి శుక్లపక్షం అని, చంద్రుడు రోజు రోజుకి కాంతివంతం అవుతాడని, అదేవిధంగా పౌర్ణమి తెల్లారి పాడ్యం నుండి కృష్ణపక్షం అంటే చంద్రుడి యొక్క శక్తి తగ్గుతూ వస్తుంది. అదేవిధంగా చంద్రుడి భార్యలందరూ కూడా నక్షత్రాలుగా ఉంటారు అని, సృష్టికి కారణమవుతారని, సృష్టిలో ఏ జీవి కూడా పుట్టినా ఈ నక్షత్రాల్లోనే పుడుతుంది అని కూడా వారికి సృష్టికి సంబంధించిన బాధ్యతలు అప్పగించడం జరిగింది. అదేవిధంగా పరమేశ్వరుడు చంద్రుడిని ఉద్దేశించి అందరు భార్యల్ని సమానంగా చూడాలని రోజుకొక నక్షత్రం దగ్గరికి వెళ్ళమని ఆదేశించడం జరిగింది. ఆ కారణంగా రోజుకొక నక్షత్రం మారుతాడు. 9 గ్రహాల్లో అతి తొందరగా నక్షత్రాలు మార్చే అటువంటి గ్రహము చంద్రుడు. చంద్రుడు మనస్కారకుడు కాబట్టి అతి త్వరగా నక్షత్రాలు మారడం వల్ల ఈరోజు ఏడిస్తే రేపు నవ్వుతాం, రేపు నవ్వితే ఎల్లుండి ఏడిచేస్తాం. ఆ రకంగా మన మనసు కూడా రకరకాలుగా మారుతూ ఉంటుంది. మన చంద్రుడికి ఆడవాళ్ళ ఋతుచక్రానికి కూడా సంబంధం ఉంది. చంద్రుడు 27 మంది భార్యల దగ్గరికి వెళ్ళొచ్చేసరికి ఒక నెల వస్తుంది. ఆడవాళ్ళకు కూడా నెలసరి వచ్చేస్తూ ఉంటుంది. ఒకరోజు చంద్రుడు కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళడం జరిగింది. అప్పుడు వెంకటేశ్వర స్వామితో అంటాడు, మీ ప్రియమిత్రుడు పరమేశ్వరుడు నన్ను తన తలపై పెట్టుకున్నాడు బావా, నువ్వు నన్ను ఎక్కడ పెట్టుకుంటావు అని అడగడం జరిగింది. అప్పుడు వెంకటేశ్వర స్వామి అంటాడు, నా ప్రియమిత్రుడే నిన్ను తలపై పెట్టుకున్నాడు, నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, నీకు ఇష్టమైన స్థానంలో ఉండు చంద్ర అని అంటాడు. అప్పుడు చంద్రుడు అంటాడు, నాకు అంత అహంకారం లేదు బావా, అప్పుడు సందర్భానుసారము అవసరాన్ని బట్టి పరమేశ్వరుడి తల మీద ఉండాల్సి వచ్చింది, కానీ నేను తల మీద ఉండడం నా ఉద్దేశం కాదు, నాకు నీ పాదాల దగ్గర కొంచెం స్థానం ఇవ్వు, నేను అక్కడ ఉంటాను అని అంటాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి సరే అంటాడు. మనం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆపాద మస్తకం చూడాలి. అంటే పాదాల దగ్గర నుంచి తల వరకు కింది నుండి పైకి చూస్తేనే మనకు సంపూర్ణమైనటువంటి దర్శనం ఫలితం కలుగుతుంది. మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మరెన్నో మంచి విషయాల కోసం, ఇంట్రెస్ట్ విషయాల కోసం మా యొక్క శ్రీదేవి విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ మరింత మందికి చేరువ అవ్వాలన్న మంచి ఉద్దేశంతో మా వీడియోస్కి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.